నమస్కారం. V9 ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ శుభాకాంక్షలు, అదేవిధంగా శుభాశిస్సులు. మనం ద్వితీయ భాష తెలుగు అనేటువంటి విషయం గురించి వ్యాకరణాంశాల భాగంగా మనం పాఠాలు నడుపుకుంటున్న విషయం తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు పాఠంలో మనం భాషాంశాల్లో ముఖ్యంగా మన వ్యాకరణాంశాల్లో భాగంగా మనం భాషా భాగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భాషా భాగాల్లో చివరి చెప్పినటువంటి క్రియ అనేటువంటి విషయం తెలియజేసుకున్నాం కదా. క్రియలో మీకు పరీక్షల్లో అడిగేటువంటి ప్రశ్న ఇంకొకటి ఉంది. అందులో క్రియ అనేటువంటిది ఒకటి సమాపక క్రియ, రెండవది అసమాపక క్రియ. వీటిలో కూడా పిల్లలకు పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతారు. సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటి? మీకు ఉదాహరణకి పరీక్షల్లో ఏమడుగుతారంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక పదం ఇచ్చి క్రియాని గుర్తించండి, అసమాపక క్రియ సమాపక క్రియని గుర్తించండి. ఇక్కడ ముందు సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సమాపక క్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేసేటువంటి దాన్ని సమాపక క్రియ అంటారు. వాక్యాన్ని పూర్తి చేయకుండా ఉండేటువంటి దాన్ని అసమాపక క్రియ అంటారు. ఈ రెండు విషయాలకి మనం గమనించాలి. ముందు ఉదాహరణ చూద్దాం. ఉదాహరణలో కృష్ణ బడికి వెళ్ళాడు అనేటువంటి పదం. కృష్ణ బడికి వెళ్ళాడు, ఇది పదం. ఈ పదంలో వెళ్ళాడు కింద గీత గీసి అంటే అండర్లైన్ చేసి వెళ్ళాడు అనేటువంటిది ఏ రకం క్రియ అని అడుగుతాడు పరీక్షలు. సమాపక క్రియ, అసమాపక క్రియ. వెళ్ళాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బడికి వెళ్ళడం ఒక పని. వెళ్ళాడు అంటే అక్కడతో సెంటెన్స్ పూర్తయిపోయింది కాబట్టి దాన్ని సమాపక క్రియ అని చెప్పేసి అని రాయాలి. మరి ఇంకొక విధంగా కూడా అడుగుతాడు. ఒక వాక్యం ఇచ్చి వెళ్ళాడు అనేటువంటిది అసమాపక క్రియగా మారిస్తే ఏ విధంగా మారుతుంది అని అడుగుతాడు. అప్పుడు దీనికి అసమాపక క్రియ రూపంలో చెప్తే కృష్ణ బడికి వెళ్ళి అంతే. వెళ్ళి అంటే అసమాపక క్రియ అంటే ఏంటి, పని పూర్తి కాకుండా ఉంది. బడికి వెళ్ళి అంటే సెంటెన్స్ క్లోజ్ కాలేదు, సెంటెన్స్ పూర్తి కాలేదు అంటే తర్వాత ఇంకొక పని ఏదో చేయాలి. బడికి వెళ్ళి చదువుకున్నాడా లేదా బడికి వెళ్ళి ఆడుకున్నాడా, ఏం చేశాడు అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి వాక్యం. కాబట్టి వాక్యం పూర్తి చేయకుండా ఉన్నటువంటి ఏదైతే క్రియ ఉందో దీన్ని అసమాపక క్రియ అంటారు. ఇది మనకి వాక్యాల్లో కూడా ఉంటాయి, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం అని. తర్వాత పాఠంలో మనం ఆ విధంగా కూడా ఆ విషయం కూడా తెలుసుకోవాలి. అది కూడా మీకు పరీక్షల్లో అడుగుతారు. సంయుక్త వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా మార్చండి. ఇక్కడ వెళ్ళి అనేటువంటిది సమాపక క్రియ, అసమాపక క్రియ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సమాపక క్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేసేటువంటిది సమాపక క్రియ. వాక్యం పూర్తి కానటువంటిది అన్కంప్లీట్ సెంటెన్స్ ఏదైతే ఉందో దీన్ని అసమాపక క్రియ అని చెప్పేసి అని అంటారు. కంప్లీట్ కాకుండా ఉన్నటువంటి వాక్యం అంటే వెళ్ళి అనేటువంటి ఇందులో ఇచ్చినటువంటి అసమాపక క్రియ. ఈ విధంగా క్రియల్లో సమాపక క్రియ, అసమాపక క్రియ అనేటువంటి వాక్యాల మీద కూడా పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతారు. అది మార్పు సంపాదించుకోవాలంటే సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే వెళ్ళాడు అనేటువంటి పదాన్ని అసమాపక క్రియగా మార్చండి అంటే వెళుతున్నాడని, వెళతాడని, వెళ్ళాడు అని ఈ రకంగా మారుస్తూ ఉంటారు. అంత క్రియ అసమాపక క్రియగా మారదు, కాలంలో మారుస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు దీని తర్వాత ఆ విషయం కూడా మాట్లాడుకుంటాం. కాలాలు ఎలా గుర్తుపట్టాలి. ఒక సెంటెన్స్ ఇస్తే ఏ కాలాలు ఉంటాయి, అసలు కాలాలు అంటే ఏంటి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఇది నేర్చుకున్నారు. కాబట్టి దీని తర్వాత కాలాలు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటాం. ఇది మరొకసారి రిపీట్ చేస్తున్నాం చూడండి. సమాపక క్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేసేటువంటిది, అంటే ఆ యొక్క పనిని పూర్తి చేసేటువంటి సమాపక క్రియ. పనిని పూర్తి కాకుండా
ఉండేటువంటి దాన్ని అసమాప్త క్రియ అంటారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాన్ని వెళ్ళాడు అనేటువంటి సమాప్త క్రియ అయితే వెళ్ళి అనేటువంటిది అసమాప్త క్రియ. అంటే ఇక్కడ వాక్యం పూర్తి కాలేదు, దీని తర్వాత ఇంకొక కార్యక్రమం ఏదో చేయాలి, ఇలా చేస్తేనే కానీ వాక్యం పూర్తి కాదు. ఈ విధంగా తెలియజేసేటువంటి దాన్ని సమాప్త క్రియ అసమాప్త క్రియ అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇక్కడ తర్వాత మనకి అంశంలో కాలాలు ఎలా గుర్తుపడతారు. మీకు ఒక విషయాన్ని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా, ముఖ్యంగా ద్వితీయ భాష విద్యార్థులకే కాదు, ప్రథమ భాష చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా చేతి వ్రాత, దస్తూరి అంటారు దీని తెలుగులో, చేతి వ్రాత అనేటువంటిది కూడా తెలుగు పదం. ఈ విధంగా దస్తూరి, హ్యాండ్ రైటింగ్ అంటారు ఇంగ్లీష్ లో. హ్యాండ్ రైటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చేతి వ్రాత చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది పరీక్షల్లో మార్కులు సంపాదించాలంటే. నువ్వెంత బాగా చదివినా రాసేటువంటి దాన్ని బట్టి మార్కులు ఇస్తారు, కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి మార్కులు ఇవ్వరు. మన ఓరల్ టెస్ట్ కాదు రాసేటువంటిది, అక్కడ రిటన్ టెస్ట్. అంటే మనం రాసిన దాన్ని బట్టే మార్కులు ఇస్తారు. ఈ అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం తర్వాత. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే యాకి మాకి డిఫరెన్స్ లేకుండా రాస్తారు. యా అంటే ఏంటి, యా అన్న గుర్తుపట్టాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాయకుడు అనే పదం ఉంది. నాయకుడు అనే పదాన్ని కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే నామకుడు అని రాస్తారు. ఈ యాకి మాకి ఎంత తేడా ఉంది. యాని కూడా ఎలా గుర్తుపట్టాలి, మాని ఎలా రాయాలి. చాలా మంది విద్యార్థులు, నేను నా అనుభవంలో గమనించినటువంటి విషయం ఇది, చాలా మంది విద్యార్థులు చేసేటువంటి తప్పు ఇక్కడే. యా అనేటువంటిది రాసినప్పుడు దీనికి గమనించండి తేడా. ఇది పెద్ద సున్నా ఉంది, తలకట్టు ఇక్కడ మాత్రమే ఇవ్వబడింది. ఈ మూడు సమానంగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సున్నా పెద్దగా ఉండాలి, యా తలకట్టు ఇక్కడ ఉండాలి. అదే మాకి సున్నా చిన్నగా ఉంటుంది, ఈ రెండు సమానంగా వస్తాయి. ఈ రెండు సమానంగా వచ్చి ఇది ఎంత ఉప్పు దిగతో నెత్తి మీద ఇక్కడ ఒక తలకట్టు. అదేవిధంగా ఈ రెండు తలకట్టు నెక్స్ట్ కొమ్ము ఈ పక్కన సమానంగా రావాలి. ఈ విధంగా మీరు రైటింగ్ రాయాలి అంటే డబుల్ రూల్ బుక్లు అని చెప్పేసి మనకి ఉంటాయి. ఆ బుక్కుల్లో మనకి సైజు ఏ సైజు ఉండాలి అక్షరం అనేటువంటి అందులో ఉంటుంది. దాన్ని గుండ్రంగా రాయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ముందు సున్నా గుండ్రంగా పెట్టడం అనేటువంటి అలవాటు చేసుకోవాలి. ఈ సున్నాలోనే అన్ని అక్షరాలు రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకోండి, ఇక్కడ నుంచి తీసుకుని ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి తాళకట్టు, ఏదో ఇది సున్నా. అదేవిధంగా ఇది తీసేసి మా రాయాలనుకోండి, ఇక్కడ నుంచి సున్నా చిన్న పెట్టుకొని ఇక్కడ నుంచి తలకట్టు ఇక్కడ ఇచ్చుకొని దీనికి ఒక కొమ్ము చేస్తే అది మానేది. అదేవిధంగా యా రాయాలనుకోండి, ఇందులోనే ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు చూడండి, ఈ సున్నాలో యా ఎలా వస్తుంది, పెద్ద సున్నా పెట్టి ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇక్కడ ఇలా పెట్టి తలకట్టు పై దాకా రాకూడదు, ఇక్కడ దాకానే రావాలి. ఇక్కడ పెట్టేసి ఇదిగో కొమ్ము ఇక్కడ నుంచి సున్నాలో వచ్చేసిందా. ఈ విధంగా జీరో కరెక్ట్ గా రౌండ్ షేప్ లో పెట్టడం నేర్చుకుంటే అక్షరం ఎంత రౌండ్ తిరుగుతుందో అంత నీట్ గా ఉంటుంది హ్యాండ్ రైటింగ్. అక్షరం సైజ్ ఎంత ఉండాలి అనేటువంటిది మీకు డబల్ రూల్ బుక్ లో మీకు ఇస్తారు సన్న లైన్లు. ఆ లైన్ లో సమానంగా రాయగలిగితే హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది చాలా తేలిగ్గా మీరు నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే దాదాపు 10th క్లాస్ అంటే 12, 13, 14 సంవత్సరాల లోపే ఉంటారు కాబట్టి ఉంటుంది కాబట్టి కాలేజీ పిల్లలు అనుకోండి ఏంటి ఒక్కే వంగలేదు మోనే వంగున అనేటువంటి సామెతలు ఎక్కడ అది చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటుందో అదే అలవాటు అయిపోతాడు. మార్చరామన్నా మార్చలేరు అక్కడికి వచ్చిన తర్వాత, ఆ వయసుకు వచ్చిన తర్వాత. మీరు ఇంకా మారే వయసులో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు కూడా మార్చుకోవచ్చు మీ హ్యాండ్ రైటింగ్. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ రైటింగ్ అనేటువంటి చాలా మంచి దస్తూరి కలిగి ఉండడం, మంచి నడవడికి కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటారు మన పెద్దలు. అది కూడా మీ రాత చేతి రాతను బట్టి నీ యొక్క క్యారెక్టర్ కూడా చెప్తానని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది కూడా గమనించండి. హ్యాండ్ రైటింగ్ అనేటువంటి చాలా నీట్గా ఉండాలి. ఎంత నీట్గా హ్యాండ్ రైటింగ్ ఉంటుందో అంత మంచి మార్కులు మీరు పొందగలుగుతారు. ఈ విధంగా యాకి మాకి డిఫరెన్స్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారని ఆకాంక్షిస్తూ, ఇక్కడ చూడండి ఎంత 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 మారిపోద్దో. ఇక్కడ చూడండి నాయకుడు అనేటువంటి పదం, ఇదే లీడర్ నాయకుడు అంటే. ఈ యాన్ని తీసేసి మాగా మారిస్తే ఏమైంది, నామకుడు అంటే పేరు ఉన్నవాడు అని అర్థం. నామకుడు నామం అంటే పేరు, అనామకుడు పేరు లేనివాడు అని అర్థం. దీని ముందు ఆదిస్తే అనామకుడు పేరు లేనివాడు అని అర్థం అయిపోతుంది. అంటే అడ్రస్ లేనివాడు అని అర్థం కూడా తీసుకోవచ్చు. కాబట్టి యాకి మాకి ఎంత డిఫరెన్స్ చూపించి రాయగలుగుతారో
ఎంత అయితే మనం మార్చగలుగుతామో అంతగా మీరు మార్చాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా మారకపోతే ఈ కార్యక్రమం చూసిన తర్వాత అయినా మారిస్తే మీరు చెప్పినందుకు మాట్లాడడం సంతోషం అనేటువంటి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కాలాలు అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాలాల గురించి మాట్లాడుకుంటాం. కాలాలు అనొచ్చు లేదా కాలములు, కాలాలు అనుకుందాం. కాలాలు ఎన్నిరా అని ప్రశ్న అడిగాను అనుకోండి, తెలుసున్నవాడు సరైన సమాధానం చెప్తాడు. తెలిసి తెలియకుండా ఉన్నవాడు ఏంటంటే 3 సార్ వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం సార్ అని చెప్పేసి ఆటలు కూడా మిస్ అయితే ఇస్తూ ఉంటారు. ఏ కాలం తర్వాత ఏ కాలం కూడా తెలియదు ఏమంటే కాలాలంటే అది ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఈ కాలాలు వేరు, ఆ కాలాలు వేరు, వ్యాకరణబద్ధమైన కాలాలు వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాలములో 4. మొదటిది భూతకాలము, 2 వర్తమాన కాలము, 3 భవిష్యత్తు కాలము, 4 తద్ధర్మ కాలం. చాలా మంది ఏంటంటే కాలాలంటే 3 అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. 4వది కూడా ఉందండి, ఇది గమనించండి. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, తద్ధర్మ కాలం. వీటి గురించి మనకి 2 మార్కులు ఉన్నాయి పరీక్షలు. ఒకటి భూతకాలం అంటే ఏంటి అని అడుగుతాడు. ఒకటి ఉదాహరణ ఇచ్చి ఉదాహరణ ఏ కాలంలో ఉంది అని కూడా గుర్తించమని అడుగుతాడు. ఇప్పుడు భూతకాలం అంటే ఏంటి అంటే తెలియాలి అంటే ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు శ్రద్ధగా వినాలి. భూతకాలం అంటే భూతం కదా ఈ దయ్యం అని చెప్పేసి అనుకోకండి. దయ్యాల కాలం కాదు భూతకాలం అంటే. భూతకాలం అంటే గడిచిపోయిన కాలం ఏదైతే ఉందో దాన్ని భూతకాలము అంటారు. భూతం అంటే పాస్ట్ టెన్స్, గడిచిపోయినటువంటి కాలం. ఇక్కడ గడిచిపోయిన కాలం అని చెప్పేసి అని అనుకోండి. దీనికి ఉదాహరణ ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఆమె అన్నం తిన్నది. ఆమె అన్నం తిన్నది. వాక్యం ఏంటి? ఆమె అన్నం తిన్నది. ఇక్కడ పని ఏంటి? తినడం అనేటువంటి ఒక పని. ఇది జరిగిపోయినదా, జరుగుతున్నదా, నెక్స్ట్ జరగబోద్దా అనేటువంటి వాక్యం. ఇక్కడ చూడండి, ఆమె అన్నం తిన్నది అంటే తినేసింది, పని అయిపోయింది. అక్కడ పని అయిపోయింది కాబట్టి దీన్ని ఏ కాలం అంటారు? దీన్ని భూతకాలం అని చెప్పేసి అనొచ్చు. ఇదే వాక్యాన్ని వర్తమాన కాలంలో మార్చి రాయండి అని అడుగుతాడు పరీక్షలో, లేదంటే భవిష్యత్ కాలంలో మార్చి రాయమని అడుగుతాడు. ఇక్కడ 3 కాలంలోకి నేను మార్చి చూపిస్తాను, చూడండి. ఆమె అన్నం తిన్నది అంటే భూతకాలానికి, ఇది భూతకాలంలో ఉంది కాబట్టి వర్తమాన కాలానికి వెళ్ళేటప్పటికి ఆమె అన్నం తింటున్నది అంటే నౌ ఇస్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు తింటుంది, ఇంకా తినలే, ఇప్పుడు తింటుంది. కాబట్టి దీన్ని అన్నం తినదంటే తినేసింది, పని అయిపోయింది, దీని భూతకాలం అంటారు. తింటున్నది అనేటప్పటికి వర్తమాన కాలం అవుతుంది. అదేవిధంగా భవిష్యత్ కాలానికి ఇదే వాక్యాన్ని భవిష్యత్ కాలానికి మారిస్తే తినబోతున్నది. తినబోతున్నది అంటే ఇంకా తినలేదు, నెక్స్ట్ తినదు. ఈ విధంగా భవిష్యత్ కాలం అని చెప్పేసి అని అంటారు. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ అని చెప్పేసి అని అనుకుంటారు ఇంగ్లీష్లో. వర్తమాన కాలం అంటే ప్రజెంట్, భవిష్యత్ కాలం అనేటప్పటికి ఫ్యూచర్, ఇంకా పూర్తి కాలేదు. ఆ విధంగా తినబోతున్నది అనేటువంటిది ఇదే ఒక్క వాక్యంలో కాలాలు మార్చమని ఈ విధంగా అడుగుతాడు. ఇప్పుడు ఆమె అన్నం తిన్నది అనేటువంటి వాక్యం ఇది భూతకాలంలో ఉంది. వర్తమాన కాలంలో మారిస్తే ఏమవుతుంది? పైన ఇచ్చినటువంటి కింద ఇచ్చినటువంటి వాక్యంలో క్రియని వర్తమాన కాలంలో మార్చి రాయండి అని అడుగుతాడు పరీక్షలో. అప్పుడు ఏం రాయాలి మీరు? దేనికి పెట్టాలి? తింటున్నది ఏ దానికి పెట్టాలి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనిని తెలియజేసేటువంటి దాన్ని వర్తమాన కాలము అంటారు. ఇక్కడ నెక్స్ట్ 2వ కాలం అదే. భూతకాలం అంటే గడిచిపోయినటువంటి, జరిగిపోయినటువంటి కాలం తెలియజేసేటువంటిది. వర్తమాన కాలం అంటే
జరుగుతున్న కాలం. జరుగుతున్న కాలం అంటే జరుగుతున్న పని అని కూడా అనుకోవచ్చు అనుకోండి. భవిష్యత్ కాలంలో జరగబోతున్న కాలం అని చెప్పేసి అనుకోండి, లేదంటే జరగబోతున్నటువంటి పని. ఇక నెక్స్ట్ తద్ధర్మ కాలం. తద్ధర్మ కాలం అంటే ప్రకృతి సహజమైనటువంటివి ప్రతిరోజు కూడా అన్ని కాలాల్లో, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అన్నింటిలోనూ కామన్ గా జరిగేటువంటి పనులు కొన్ని ఉంటా ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనే పదం ఉంది. నిన్న ఉదయించాడు, ఇవాళ ఉదయిస్తున్నాడు, రేపు కూడా ఉదయిస్తాడు. ఇది ప్రత్యేకంగా పర్టికులర్ గా జరిగేటువంటిది. గాలి వీస్తుంది, గాలి వీయబోతుంది అంటే ఇప్పుడు గాలి వీయలేదా? గాలి ఇప్పుడు ఉంటూనే ఉంటది కదా, అది సహజంగా. ఈ విధంగా ప్రకృతి సహజంగా జరగబోయేటువంటిది ఏదైతే ఉందో తద్ధర్మ కాలము, ఆ కాలానికి సంబంధించినటువంటిది, ప్రతి కాలానికి సంబంధించినటువంటి దాన్ని తద్ధర్మ కాలం అని చెప్పేసి అని ప్రకృతి సహజంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ విధంగా కాలాలు అని చెప్పేసి అని అడగచ్చు. కాలాల్లో ప్రశ్నకి, మనకి ఇచ్చినటువంటి ప్రశ్నకి జవాబు ఏ విధంగా రాయాలంటే, ఒక వాక్యం ఇచ్చి ఈ వాక్యాన్ని ఏ కాలంలో ఉందని అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పా, సీత బడికి వస్తున్నది అన్నాను అనుకోండి. సీత బడికి వస్తున్నది అంటే వస్తున్నది అంటే ఇంకా వస్తున్నది, ఇంకా రాలే. నెక్స్ట్ సీత బడికి వచ్చింది, వచ్చింది అనేటప్పటికి వచ్చేసిన పని అయిపోయింది, అది భూతకాలం అవుతుంది. వస్తున్నది అంటే వర్తమాన కాలం, ఇప్పుడు జరుగుతుంది. వస్తుంది, రాబోతుంది అంటే ఇంకా రాలేదు, అంటే దాని భవిష్యత్ కాలం అని చెప్పేసి అని అంటారు. ఈ విధంగా మనం కాలాల్ని ఈ విధంగా మనం గుర్తుపట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం కర్తర వాక్యం, కర్మణ వాక్యం గురించి కూడా విషయం గురించి తెలుసుకోవాలి. కర్తర వాక్యం, కర్మణ వాక్యం, ఇది ఫస్ట్ లాంగ్వేజ్ విద్యార్థులు కూడా, వాళ్ళకు కూడా ఈ ప్రశ్న మీద జవాబు ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ విద్యార్థులకు కూడా ఈ ప్రశ్న మీద జవాబు ఉంటుంది. కర్తర వాక్యం, కర్మణ వాక్యం చాలా ఇంపార్టెంట్, చాలా తేలిగ్గా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా శ్రద్ధ ఉంటే కనుక ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్తర వాక్యము, ముందు దీని గురించి మాట్లాడిన తర్వాత కర్మణ వాక్యం గురించి మాట్లాడుతున్నాం. కర్తర వాక్యము అంటే ఏంటి అంటే, దీనికి డెఫినేషన్ నేను రాస్తున్నాను చూడండి. క్రియ చేత కర్త చెప్పబడు వాక్యము. క్రియ చేత కర్త చెప్పబడేటువంటి వాక్యాన్ని కర్తరి వాక్యము అంటారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్రియ చేత కర్మ చెప్పబడితే దాన్ని కర్మణ వాక్యం అంటారు. ఈ విధంగా మార్పు అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటి ఉదాహరణలో మీకు నేను చెప్తాను. క్రియ చేత కర్త చెప్పబడు వాక్యం అంటే, ఇప్పుడు రాముడు, ఇప్పుడు ఉదాహరణ చూడండి, వాల్మీకి రామాయణము వాల్మీకి రామాయణము రచించను అనే పదం. వాల్మీకి రామాయణము రచించను, లేదా వాల్మీకి రామాయణమును రచించను అని కూడా రాయొచ్చు. ఇక్కడ కర్త, కర్మ, క్రియ ముందు గుర్తుపట్టండి. మీకు ఇది ఈ సెంటెన్స్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఇందులో ఒక విషయం కూడా ఇంకో విషయం కూడా మీరు నేర్చుకోవచ్చు. కర్త, కర్మ, క్రియ అంటే ఏంటి కూడా మీరు ఇందులో తెలుసుకోవచ్చు. కర్త అంటే ఎవరైతే పని చేస్తున్నాడో, జాగ్రత్తగా ఎవరినమ్మా, ఎవరైతే పని చేస్తున్నాడో వాడిని కర్త అంటారు. ఏదైతే పనిని తెలియజేసేటువంటిది క్రియ అంటే, ఇంతకుముందు మనం భాషా భాగాలు నేర్చుకున్నారు. పని యొక్క ఫలితం అనుభవించేటువంటి దాన్ని కర్మ అంటారు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేదాన్ని కర్మ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పని ఏంటది, రచించడం అనేటువంటి ఒక పని. ఎవరు రచించిస్తున్నారు? ఇక్కడ రచించినటువంటి పని ఎవరు చేస్తున్నారు అంటే వాల్మీకి రచిస్తున్నాడు. ఇక్కడ పనిని ఎవరు చేస్తున్నారు? రామాయణం వాల్మీకి రచిస్తున్నాడు కాబట్టి వాల్మీకి కర్త. ఇక్కడ రచించడం అనేటువంటిది ఇది పనిని తెలియజేస్తుంది కాబట్టి క్రియ. దేని రచించాడు? రామాయణము రచించాడు కాబట్టి కర్మ ఇది. ఈ విధంగా కర్త, కర్మ, క్రియ, వాక్యాల్లో కర్త, కర్మ, క్రియ కూడా మనం పరీక్షల్లో మార్కులు అడుగుతాం. కర్త అంటే పనిని తెలియజేసేటువంటిది, కర్త అంటే ఎవరైతే పని చేస్తున్నారో దాని గురించి తెలియజేసేదాన్ని కర్త అంటారు. క్రియ అంటే ఏదైతే పని చేస్తున్నాడో దాన్ని తెలియజేసేదానికి క్రియ అంటారు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి దాన్ని
కర్మ అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు చూడండి మా పిల్లలు, క్రియ చేత కర్త చెప్పబడేటువంటి వాక్యము కర్తల వాక్యము అన్నాను. ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చాను నేను. వాల్మీకి రామాయణము రచించను అని. ఇక్కడ చూడండి, రచించను అనేటువంటి క్రియ. క్రియ చేత కర్త చెప్పబడేటువంటి ఏంటి అంటే, రచించను అనగానే ఎవరు రచించను అని ప్రశ్న వస్తుంది. రచించను అనగానే ఎవరు రచించను, ఎవరు రచించారు? వాల్మీకి రచించాడు. కాబట్టి ఇక్కడ వాల్మీకి అనేటువంటి కర్త. కాబట్టి రచించను అనగానే ఎవరు రచించను అనేటువంటిది అన్నాడు కాబట్టి వాల్మీకి రచించాడు. కాబట్టి క్రియ చేత కర్త చెప్పబడుతూ ఉన్నాం కాబట్టి దీన్ని కర్తల వాక్యము అంట. ఇకపోతే రెండవది ఏంటంటే కర్మణ వాక్యం. కర్మణ వాక్యం అంటే క్రియ చేత క్రియ చేత కర్మ చెప్పబడేటువంటి వాక్యం కాబట్టి కర్మణ వాక్యము అంట. క్రియ ఇంతకుముందు చెప్పినట్టు క్రియ చేత కర్త చెప్పబడితే కర్తల వాక్యం, క్రియ చేత కర్మ చెప్పబడితే కర్మణ వాక్యం. ఇందులో ఒక ఉదాహరణ ఏంటి? ఉదాహరణకి మనకి క్రియకు వాడు అను ధాతువు క్రియకు బడు అనేటువంటి ధాతువు చేరుతుంది. ధాతువు అంటే క్రియకు మూల రూపాన్ని ధాతువు అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ కర్తకు తృతీయ విభక్తి చేరుతుంది. కర్తకు తృతీయ విభక్తి చేరుతుంది. తృతీయ విభక్తి ప్రత్యయాలు విభక్తిలో ప్రత్యయాలు తెలుసుకున్నారు ఆల్రెడీ. ధూమూలు ప్రథమ విభక్తి, నిన్ను పూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకోంకై కోసం చతుర్థ విభక్తి, వర్ణం కంటెన్ పట్టి పంచమ విభక్తి, నిన్ను పూర్చి గురించి ఇరుకుని యొక్క లోపల షష్ఠీ విభక్తి. అదేవిధంగా ఇంతకుముందు కర్తల వాక్యం గురించి తెలుసుకున్నాం కదా. క్రియ చేత కర్త చెప్పబడేటువంటి వాక్యం కర్తల వాక్యం అవుతుంది. ఇక్కడ కర్మణ వాక్యం అంటే కర్మ అంటే పనిని, ఏదైతే పని చేస్తే ఫలితాన్ని ఏదైతే అనుభవిస్తుందో దేని కర్మ అని చెప్పేసి ఇంతకుముందు నేర్చుకున్నారు కదా. క్రియ చేత కర్మ చెప్పబడేటువంటి వాక్యం కర్మణ వాక్యం. అయితే కర్మణ వాక్యం వచ్చేటప్పటికి క్రియకు బడు అనేటువంటి ధాతువు చేరుతుంది. అంతేకాకుండా కర్త ఏదైతే ఉందో దానికి తృతీయ విభక్తి ప్రత్యయం చేరుతుంది. తృతీయ విభక్తులు ప్రత్యయాలు మీరు తెలుసుకుని ఉంటారు ఆల్రెడీ, పాటికి నేర్చుకుని ఉంటారు. 6వ తరగతి నుంచి చదువుతూనే ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాల గురించి. తృతీయ విభక్తి ప్రత్యయాలు ఏంటి? చేతంచేన్ తోడంతో, ఇది తృతీయ విభక్తి ప్రత్యయం. ఇక్కడ చూడండి, నేను ఒక ఉదాహరణ రాస్తాను. పైది ఒకసారి కర్తల వాక్యం మరొకసారి రాస్తాను, మీకు కంగారు పడతాను. వాల్మీకి రచించాను లేదా రచించాడు అనుకోండి, ఎలాగైనా పర్వాలేదు. ఇక్కడ చూస్తే వాల్మీకి అనేటువంటిది కర్త అవుతుంది, రామాయణము అనేటువంటిది కర్మ, రచించను అనగానే క్రియ. ఇక్కడ రచించను అనగానే క్రియ, రచించను అనగానే ఎవరు రచించారు అని ప్రశ్న వస్తుంది. ఎవరు రచించారు? వాల్మీకి రచించాడు కాబట్టి ఇది కర్త, కాబట్టి కర్తల వాక్యంగా మారింది. దీన్ని కర్మణ వాక్యంగా మారిస్తే ఏమవుతుంది? ఇక్కడ మనం చేయాల్సిన మార్పు ఇక్కడ ముందు చెప్పాను నేను. ఏమని? క్రియకు బడు అనేటువంటి ధాతువు చేరాలి, ప్లస్ కర్తకి తృతీయ విభక్తి ప్రత్యయం చేరాలి. ఆ విధంగా అయితే అది కర్మణ వాక్యంగా మారుతుంది. రచించను అనగానే రచించబడింది, రచించబడింది ఇది క్రియ. రచించబడింది అనగానే ప్రశ్న వస్తుంది, ఏమని? ఏమి రచించబడింది అని వస్తుంది. అదే కానీ ఎవరు రచించబడింది అని అనరు. ఏమి రచించబడింది? రామాయణము రచించబడింది. ఇక్కడ మనకు ఏమనుకున్నాం?
కర్తకి తృతీయ విభక్తి ప్రత్యయం జరుగుతుంది. ఇందులో కర్త ఏది? వాల్మీకి కదా. తృతీయ విభక్తి ప్రత్యయాలు ఏంటి? చేత, చే, తోడ, తో. వీటిని తృతీయ విభక్తి ప్రత్యయాలు అనుకుంటారు. అంటే ఇక్కడ వాల్మీకి చేత, చూడండి సెంటెన్స్, వాల్మీకి చేత రామాయణం రచించబడింది. దీన్ని కర్మణ వాక్యము అంటారు. మీకు ఇంగ్లీష్ లో కూడా ఉంది ఈ వాక్యం, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. మీరు తెలుసుకునే ఉంటారు బహుశా. ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఏదైతే కూడా ఉందో, తెలుగులో కర్తన వాక్యం కర్మణ వాక్యం. ఏ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు దీన్ని గుర్తుపట్టడానికి. ఏంటంటే రచించను అనేటువంటిది, ఇప్పుడు ఉదాహరణ రచించను అనేటువంటిది అని కాదు, ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ రాస్తాను చూడండి. పోనీ ఇంకో ఉదాహరణలో ఇది మెయిన్ ఏంటంటే వ్యాకరణం ప్రాసెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకుని రాయటం అనేటువంటిది ప్రధానం. ఉదాహరణ ఏదైనా కావచ్చు. ఉదాహరణ మనం చెప్పిన ఉదాహరణ అడగదు, ఏదైనా సరే ఉదాహరణ అడగచ్చు. ఇంతకుముందు మనం కర్తర వాక్య కర్మణ వాక్యం గురించి మాట్లాడుకున్నాం కదా. కర్తర వాక్య కర్మణ వాక్యం నుంచి ఇంకొక ఉదాహరణ ద్వితీయ పాఠ విద్యార్థుల కోసం మనకి ఫస్ట్ పాఠంలో చంద్రులు ఆలోచించడం అనేటువంటి పాఠం ఉంది. అందులోంచి ఒక ఉదాహరణ నేను ఇప్పుడు రాస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇది పరీక్షలో అడగడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఉదాహరణ. గోపబాలురు భోజనం చేశారు. గోపబాలురు భోజనం చేశారు. ఇక్కడ ఇంకో వాక్యం రాస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, జాగ్రత్త గమనించండి. గోపబాలురు భోజనం చేశారు ఒక వాక్యం, గోపబాలుర చేత భోజనం చేయబడింది ఇదొక వాక్యం. ఇందులో కర్తర వాక్యం కర్మణ వాక్యం ఎలా గుర్తుపడతారు? ఇంతకు ముందు చెప్పినప్పుడు క్రియ చేత కర్త చెప్పబడే వాక్యాన్ని కర్తర వాక్యము అంటారు. ఇందులో చేసేది చేశారు అనేటువంటి క్రియ, భోజనం అనేటువంటి కర్మ, ఇది క్రియ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కర్త. అంటే చేశారు, ఎవరు చేశారు? గోపబాలురు చేశారు కాబట్టి క్రియ చేత కర్మ చెప్తున్నాం కాబట్టి కర్త చెప్తున్నాం కాబట్టి కర్తర వాక్యం అయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు కర్మణ వాక్యంలో 2 మార్పులు జరుగుతాయని ఇంతకుముందు నేర్చుకున్నాను. ఏది? క్రియకి బడు అనేటువంటి ధాతువు చేరటం ఒకటి, అదేవిధంగా కర్తకి తృతీయ విభక్తి ప్రత్యయం చేరడం. ఈ బడు అనేటువంటిది ఒకటి, చేత అనేటువంటిది ఉంది అంటే ప్రశ్నలో అది ఖచ్చితంగా కర్మణ వాక్యం అయి ఉంటుంది. 100% మీరు బాగా గుర్తుపట్టచ్చు, చాలా తేలిగ్గా గుర్తుపట్టచ్చు. బడు అనేటువంటి ధాతు ఇందులో ఉండదు, కర్తర వాక్యంలో ఉండదు, కేవలం కర్మణ వాక్యంలో మాత్రమే ఉంటుంది. చేశారు అనగానే ఏం చేశారు, ఎవరు చేశారు అని ప్రశ్న వస్తుంది. గోపబాలురు చేశారు. ఇక్కడ చూడండి, చేయబడింది అనగానే ఏమి చేయబడింది అని వస్తుంది కానీ ఎవరు చేయబడింది అని రాదు. ఏం చేయబడింది? భోజనం చేయబడింది. కాబట్టి భోజనం అనేటువంటి కర్మ కదా, ఇది క్రియ అవుతుంది. కర్తకి తృతీయ విభక్తి ప్రత్యయం, కర్త ఏది? గోపబాలురు. గోపబాలురు అనేటువంటి కర్త అవుతుంది కాబట్టి కర్తకి తృతీయ విభక్తి ప్రత్యయం చేసి గోపబాలురు చేత భోజనం చేయబడింది అవుతుంది. ఇప్పుడు చూడండి, క్రియ చేత కర్మ చెప్పబడే ఒక్కోసారి చెప్తున్నాడు అని జాగ్రత్తగా వినండి. క్రియ చేత కర్మ చెప్పబడేటువంటి వాక్యం కర్మణ వాక్యం, క్రియ చేత కర్త చెప్పబడేటువంటి వాక్యం కర్తర వాక్యము. ఈ విధంగా క్రియకు బడు అనేటువంటి ధాతువు ఎక్కడైతే చేరిందో దాన్ని కర్మణ వాక్యం అంటారు. చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. చేయబడింది అనగానే ఏమి చేయబడింది అని ప్రశ్న వస్తుంది. ఏం చేయబడింది? భోజనం చేయబడింది. ఆ తర్వాత వారు క్రియకి తృతీయ ప్రత్యయం జరుగుతుంది కాబట్టి బాలుర చేత గోపబాలుర చేత భోజనం చేయబడింది. ఈ విధంగా కర్మణ వాక్యాన్ని మనం చాలా తేలిగ్గా గుర్తుపట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మనం కర్తర వాక్యం కర్మణ వాక్యం అంటే తెలుసుకున్నారు. అదేవిధంగా ఇంతకుముందు భాగంలో భాషా భాగాలు, అదేవిధంగా కాలాల గురించి వీటి గురించి తెలుసుకున్నారు కదా. మరి వచ్చేటువంటి భాగంలో మరికొన్ని వ్యాకరణ అంశాలు ద్వితీయ భాష వాళ్ళ కోసం మనం తప్పనిసరిగా మీకోసం ఇప్పుడు నేను ప్రయత్నం చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పాఠాలన్నీ మీకు బాగా ఉపయోగిస్తాయని, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమానికి దీన్ని ఎక్కడితో ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.